గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది మేనిఫెస్టో ఉంది కదా, మేనిఫెస్టో దాని గురించి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్ చేయూత 75,000 నుంచి 1,50,000 చేశారు. అట్లానే జగనన్న అమ్మఒడి 15,000 నుంచి 17,000 చేశారు. అట్లా పెన్షన్ 3,000 నుంచి 3,500 విడతల వారీగా పెంచుతా అన్నారు. అట్లనే పట్టణ అండ్ వైఎస్ఆర్ ఆసరా, జీరో వడ్డీ, వైఎస్ఆర్ కాపు నేస్తం అది 1,20,000 చేశారు. అట్లానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 1,05,000. అట్లనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా అది కూడా దానికి కూడా 227 కోట్లు ఖర్చు పెట్టారు పాత ప్రభుత్వం. దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. అట్లానే యువత ఉపాధి, రోడ్లు, పరిశ్రమలు, ఆటో ట్యాక్సీ అండ్ మత్స్యకారులకి 10,000 అండ్ ఆటో ట్యాక్సీ వాళ్ళకి 10,000. అట్లానే చేనేత కార్మికులకు 24,000. అలాగే చేనేత కార్పొరేషన్ అంటే పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, అలాగే దేవం కార్పొరేషన్ ఏర్పాటు చేసాం అని చెప్తున్నారు. వైద్య రంగానికి 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీకి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అట్లనే వ్యవసాయ రంగానికి 16,000 ఇచ్చేది. పాతది 13,500, 16,000 చేయరు వ్యవసాయ రంగానికి. ఇట్లా పాతదే, కొత్త ఏమీ పెట్టలేదు కానీ పాతవే జోడించి యువతకి ఇది చేస్తాం అని, పరిశ్రమలు తీసుకొస్తాం ఇలాంటివి ఏం చెప్పలేదు. చెప్పారు కానీ అంత క్లియర్గా చెప్పలేదు. కానీ అమరావతి అండ్ వైజాగ్ రాజధాని అండ్ కర్నూలు న్యాయ క్యాపిటల్ అండ్ ఈ 3 కొనసాగిస్తాం, 3 రాజధానిని బాగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో చెప్పకపోయినా చేసినాయంట. ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచాం, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ఉచితంగా వైద్యం ఇస్తున్నాం. ఇవన్నీ ఈ 2019లో చెప్పకపోయినా సరే ఇప్పుడు ఇవి యాడ్ చేస్తున్నాం. అట్లానే ఇవి రోడ్లు పరిస్థితి ఎలా ఉందో చూశారు కదా. విలేజ్లో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అలా కొన్ని రోడ్లు అయితే 2019 తర్వాత వేసిన దాపకాలు లేవు. అట్లనే ఈ ఎలక్షన్లో మేనిఫెస్టో ఇచ్చిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో పాతవే, కొన్ని కొత్తగా యాడ్ చేసి ఏమీ లేవు. పెన్షన్ కొంచెం పెంచారు, అలాగే ఆసరా 1,50,000 చేశారు, కాపు నేస్తం 1,20,000 చేశారు. ఇట్లా అన్నీ కొన్ని పెంచుకున్నారు కానీ కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు, కొత్తగా ఏమీ చేయలేదు. నవరత్నాలని మరొకసారి కంటిన్యూ చేస్తున్నారు అని చూపించారు.